హాయ్ అండి, హలో, వెల్కమ్ టు కాస్ హోమ్. సో ఈరోజు చూపించబోయే వీడియో వచ్చేసి క్రిస్మస్ రోజు సెలబ్రేషన్స్ అనమాట. సో చూసారు కదా, అంతా ఎక్కడ చూసినా ఫుల్ లైటింగ్స్. అసలు నేనైతే నమ్మలేకపోయాను. ఒక హౌస్ అయితే ఫుల్ ఆఫ్ లైట్స్ అనమాట. సో ఇప్పుడు అదే చూపించబోతున్నాను. ఇది చూసారా, ఒక ఇల్లు ఎంత సింపుల్గా పక్కనే ఉందో, ఇంకొక ఇల్లు అంతే డాజ్లింగ్ ఆఫ్ లైట్స్ అనమాట. ఇలా ఒక్కటే కాదు, ప్రతి చోట కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నారు. యాక్చువల్లీ అవన్నీ కూడా మీకు షూట్ చేద్దామని చెప్పి నేను వెళ్ళామని అనుకుంటే, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు మేము ఏదైతే అనుకున్నామో అది అయితే జరగక మేమైతే వేరే చోటకి వెళ్ళాం. అదంతా వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇది క్రిస్మస్ రోజు మార్నింగ్ అనమాట. మా అబ్బాయికి చాలా ఇష్టం అని చెప్పి కుస్తీ పడి పూరీలు అయితే చేశాను. సో దానికోసం చెన్నా కర్రీని అయితే చేస్తున్నాను. ఇది నా స్టైల్ ఆఫ్ చోలే కర్రీ అనమాట. సో కర్రీ ప్రిపరేషన్కి మనం ఇక్కడ ఆనియన్, టమాటోస్, చిల్లీస్ అండ్ కరివేపాకు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ షాజీరా అండ్ పలవాకు అయితే వేస్తాను. ఎందుకంటే నాకు మసాలా కర్రీస్ అన్నిటిలో కూడా నేను అదే వేస్తూ ఉంటాను. అండ్ ఆనియన్స్ ఎన్నైతే వేస్తున్నామో అన్ని లవంగాలు కూడా వేయాలి. అండ్ ఒక్కసారి అది ఫ్రై అయిపోయిన తర్వాత షాజీరా ఆర్ జీలకర్ర ఏదైనా వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే ఇది హోమ్ మేడ్ ప్రియా వాళ్ళదే వేస్తాను. సో దాని తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వగానే వెంటనే స్పైసీగా కారం అయితే వేస్తాను. ఇది ఎక్కడో నేను యూట్యూబ్లో చూశాను ఒక కుకింగ్ వీడియోస్లో. అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతాను. సో బ్యాలెన్స్డ్గా కోసం కొన్ని చిల్లీస్ అండ్ అలాగే స్పైసీ పౌడర్, ఈ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. ఇది వేసిన వెంటనే మనం ఆనియన్స్ అయితే వేయాలి, లేకపోతే కారం అనేది మాడిపోతుంది ఆయిల్లో. సో అలా ఆనియన్స్ వేసి మనం దానికి తగినంత సాల్ట్ వేసి అది కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ వేస్తే ఈజీగా మగ్గిపోతుంది. సో నేను టమాటోస్ కూడా వేసేసాను అండ్ అవి కూడా మగ్గింది. అండ్ మగ్గిన తర్వాత తెలిసింది నాకు ఆ ప్యాన్ సరిపోదని. సో ప్యాన్ మార్చి అట్లానే నేను బాయిల్ చేసుకున్న చెన్నా అండ్ ఆలు రెండింటిని కూడా మ్యాష్ చేసేసి కొన్ని చెన్నాస్ అయితే మిగిల్చాను. ఇది కూడా చెన్నా కర్రీ అని తెలియాలి కదా. సో అక్కడక్కడ మనకి చోలే, చెన్నా ఏదైతే అనుకోండి అదైతే కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. సో బాయిల్ చేసిన వాటర్ని పడేసారు, దాన్ని దాచుకొని ఇలా కర్రీలో వాటర్ ప్రిపరేషన్ కింద యూస్ చేసుకోండి. అండ్ నేను అలానే వాటర్ అంతా యూస్ చేశాను. సో ఇక్కడ నేను ఎవరెస్ట్ చోలే మసాలా అయితే స్పైస్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ చోలే మసాలా నేను ఆల్మోస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ గరం మసాలా కూడా ఎవరెస్ట్ వాళ్ళదే. అండ్ ఇది వచ్చేసి నేను చాలా తక్కువ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ అనుకోండి. సో ఇది ఎక్కువ యాడ్ చేస్తే నాకు చేదు అనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను చాలా లిమిటెడ్గా వేస్తూ ఉంటాను. అండ్ కొంచెం కొత్తిమీర ఇలా కర్రీ బాయిల్ అవుతుండగానే నేను వేస్తాను. అండ్ గార్నిష్ కోసం మళ్ళీ వేస్తాను. అండ్ లాస్ట్లో కసూరి మేతి మంచిగా వేసి మనం మూత పెట్టామంటే భలే ఉంటుంది అనుకోండి. అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుని నేను మూత పెడతాను. సో అది నేను ఇక్కడ క్లిప్లో మీకు యాడ్ చేయడం మర్చిపోయాను. అంతే, వేడి వేడిగా చెన్నా కర్రీ అయితే పూరిలో రెడీ అయిపోయింది. మా అబ్బాయి ఆ మామంటూ తిన్నాడు. సో ఇది ఆఫ్టర్నూన్ బ్రంచ్గా తినేసాం. సరే అరిగేదాకా ఎక్కడో ఒక్కడ తిరుగుదామని చెప్పి ప్లాన్ చేస్తే గూగుల్ తల్లిని అడిగితే ఇది తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. ఇక్కడ చూస్తే అన్ని స్క్రీన్స్ అన్నారు. సరే పక్కకి వెళ్తే మాల్ అనుకున్నాం, అక్కడ చూస్తే ప్లే ఏరియా. సరే కదా, ఏం చేస్తాం, బుడ్డోని ఆడిద్దాం కదా అని చెప్పి లోపలికి వెళ్తే ఫుల్ ఇవి చూసారు కదా, ఇవన్నీ మనకి హైదరాబాద్లో ఉన్నట్టే కదా గేమ్స్ ఇవన్నీ. సో ఈయన కూడా సేమ్ ఇలాగే కార్డ్ ఒకటి ఉంటుంది, దాన్ని స్వైప్ చేస్తే మనకి పాయింట్స్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా అదైతే తీసుకున్నాం. కానీ వీడు మాత్రం ఏది ఆడలేదు, అన్నీ మేమే ఆపరేట్ చేసాం. ఈ వీల్స్ కానీ కార్ రేసింగ్లు కానీ వాడైతే కూర్చున్నాడు. కానీ వీల్ ఆపరేషన్స్ అన్నీ కూడా మా హస్బెండే చేశారు. అండ్ లిటరల్గా వీడేం ఆడట్లేదని ఆ కార్డ్లో ఉన్న పాయింట్స్ని అన్నీ నేనే గోకేశాను అనమాట. సో ఫైనల్గా బాస్కెట్ బాల్ ఆడి వాడికి నచ్చిన గేమ్స్ ఏదో కూర్చోబెట్టి ఆడించి అయితే మేము బయటకు వచ్చేసాం.
కార్ట్లో ఉన్న పాయింట్స్ అన్ని గీకెగ్గానే మాకు అర్థం అలా వీడేది ఆడడు, అన్నిట్లోనూ కూర్చుంటాడు, పాయింట్స్ అన్ని గీకిన తర్వాత వెళ్ళిపోతాడు. అది కంప్లీట్ చేయడం కోసం మళ్ళీ మేమే ఆడేవాళ్ళం. ఇదంతా అయిపోయింది. వీడితో వేగి ఆయాసం వచ్చి ఏదైనా తిందాము అని చెప్పి అలా రెస్టారెంట్కి వెళ్ళాం. ఇది మన తెలుగు వాళ్ళదేనంట, భీమాజ్ అంట. ఇది మంచిగానే ఉంది. సో దాంట్లో కాంప్లిమెంటరీగా ఏదో స్వీట్ లాంటిది ఇస్తే మా వాడు మంచిగా ఎంజాయ్ చేశాడు, నన్ను డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా తిన్నాడు అనమాట. సో ఇక్కడ ఎప్పుడు ఉండేదే కదా. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నాకైతే ఎవ్రీ వీకెండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఎగ్ బిర్యానీ అయితే అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చాక ఎగ్ బిర్యానీ క్రేవింగ్ ఎక్కువ అనిపించింది. సో ఈ భీమాజ్ రెస్టారెంట్లో విజయవాడ వాళ్ళది స్పెషల్ దమ్ బిర్యానీ ఉంటే ఆర్డర్ చేశా. అది ముక్కులో ఇంచి చెవులో ఇంచి నీళ్ళు వచ్చేంత కారంగా ఉంది. అయిపోయింది, ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ తీసుకొని అండ్ అలాగే ఒక సపోటా జ్యూస్ అయితే ఉంది, చీకు జ్యూస్ అంట. సో అది తాగేసి అయితే బయటకు వచ్చాం. ఇలా మా వాడేదో ఏడిపిస్తున్నాడని చెప్పి కార్లో వెంటనే ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇవన్నీ అనమాట నా క్రిస్మస్ సెలబ్రేషన్స్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్ హోమ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. చెప్పి బోర్ కొట్టించవచ్చు కానీ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ ప్లీజ్. సరే మరి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.